హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో 10,000 రూపీస్ తోని ట్రేడింగ్ చేసినుండే బ్రో. సో నేను ట్రేడ్ తీసుకోగానే నేను బులిష్ సైడ్ అయితే అంటే బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా. సో ఎంట్రీ తీసుకోగానే బ్రో ఏంటంటే మార్కెట్ మంచి బులిష్ వ్యూ అయితే చూపించింది. జస్ట్ 1 to 2 minutes లో చాలా మంచి ప్రాఫిట్ అయింది. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఎట్లా ఎంట్రీ తీసుకున్నా అండ్ ఎట్లా తీసుకున్నా అండ్ ఎంత ప్రాఫిట్ అయింది ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చూడడానికి కనిపిస్తుంది. సో వీడియోని అయితే అసలు మిస్ అవ్వద్దు, కంప్లీట్ గా అయితే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు మనము డైరెక్ట్ గా ట్రేడ్ లకి అయితే వచ్చేసిన అన్నట్టు గైస్. అంటే నేను ట్రేడ్ తీసుకున్నది అంటే స్టార్టింగ్ లో కొంచెం స్క్రీన్ రికార్డింగ్ అనేది చేయలేకపోయినా బ్రో. సో కొంచెం మధ్యలోకి వచ్చి స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసినుండే, ఓకేనా. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే నేను ర్యాండమ్ గా ట్రేడ్ తీసుకునుండే, సో అందుకోసం స్క్రీన్ రికార్డింగ్ చేయలే. సో మంచి ప్రాఫిట్ అవుతుంది కదా అని మీకు చూపిద్దామని స్క్రీన్ రికార్డింగ్ చేసిన, మళ్ళీ అంటే మధ్యలో నుంచి స్టార్ట్ చేసిన అన్నట్టు. సో చూసుకోండి ఇప్పుడు ఎంత గైస్, $23 అయితే ప్రాఫిట్ అనేది చూడండి కనిపిస్తుంది. 23.62 అట్లా కనిపిస్తుంది చూసుకోండి. సో 24 గైస్, ఓకేనా. సో ఇది కూడా నేను రెంకోని యూజ్ చేసి తీసుకున్నా బ్రో, రెంకో చార్ట్స్ నే యూజ్ చేసిన అన్నట్టు. సో చూసుకోండి $25 ప్రాఫిట్ కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ రెంకో చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకున్నా కదా. సో చూసుకోవచ్చు రెంకో అనేది ఎంత మంచిగా అయితే బులిష్ వ్యూ అనేది చూపిస్తుందో. సో అందుకోసం నేను రెంకో చార్ట్స్ ని చూసుకొని ఎంట్రీ తీసుకున్నా బ్రో, ఓకేనా. సో నేను రెంకో చార్ట్స్ పైన ఆల్రెడీ మనం వీడియో చేసినాం చూడండి. అండ్ చాలా మంది కోర్స్ ఎప్పుడు వస్తుంది బ్రో అని అడుగుతున్నారు అన్నట్టు. ఒక 2 days లో అప్లికేషన్ రెడీ అయిపోతుంది బ్రో. ఒక 18th కు లేదా 20 కి డెఫినెట్లీ లాంచ్ చేసేస్తా, ఓకేనా. ఓకే, రెడీగా అయితే ఉండండి. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది. సింపుల్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతా. చూసుకోండి క్రాస్ పైన క్లిక్ చేసేసిన, చూడండి బ్రో ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోయినా, సరేనా. సో ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ అయింది ఏంది అనేది అది కూడా చూసుకుందాం. ఎన్ని అంటే మన ఇండియన్ మనీలో కన్వర్ట్ చేసి కూడా చూసుకుందాం అన్నట్టుగా, ఓకేనా. సో చూసుకోవచ్చు ఎంత మంచిగా అయితే ఇక్కడ బులిష్ వ్యూ అయితే చూపించింది బ్రో. సో నేను కొంచెము ముందు తీసుకుంటే ఇంకా చాలా మంచి ప్రాఫిట్ అవుతుండే అన్నట్టు. అండ్ గైస్ మన రెంకో అనేది చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది బ్రో, డెఫినెట్లీగా, ఓకేనా. చాలా మంది యూజ్ కూడా చేస్తున్నారు. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ఆల్రెడీ మన ఛానల్ పైన ఒక వీడియో అప్లోడ్ చేసిన, 2099 కోర్స్ ఫ్రీ అని అప్లోడ్ చేసిన అన్నట్టు. దాంట్లో చాలా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఓకేనా. సో మీకు ఇంకా చాలా మంది అడుగుతున్నారు అన్నట్టు, ఇంకా కొంచెం అడ్వాన్స్ గా చెప్పు బ్రో అని అడుగుతున్నారు. సో దానిపైన నేను ఒక కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నా. 20కి అయితే వచ్చేస్తుంది, రెడీగా అయితే ఉండండి గైస్, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేసామంటే మనం సింపుల్ గా మనం ఎంత ప్రాఫిట్ చేసినాం అనేది అది చూసుకుందాం, ఓకేనా. అండ్ గైస్ ఇక్కడ నేను ఎగ్జిట్ కూడా కరెక్ట్ పాయింట్ దగ్గర అయితే ఎగ్జిట్ అయినుండే బ్రో. సో ఎందుకు ఎగ్జిట్ అయినామంటే బ్రో అక్కడ కొంచెం మనకు రెసిస్టెన్స్ పాయింట్ కూడా ఉండే అన్నట్టు, అందుకోసమే అది చూసి ఎగ్జిట్ అయిపోయిన అన్నట్టు గైస్, ఓకేనా. సో మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా ముఖ్యం మనకు. ఓకే, ఇప్పుడైతే మనకి ఎంత ప్రాఫిట్ అయిందో చూసుకుందాం. సింపుల్ గా పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేసుకోండి, దానిపైన ఇక్కడ హిస్టరీ ఇట్లా రౌండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి బ్రో ఇక్కడికైతే వచ్చేసిన అన్నట్టు. సో కొంచెం స్లైడ్ చేస్తే సో ఇక్కడ చూసుకోండి క్యాష్ ఫ్లో వచ్చేసి 26.4142 అంటే $26 అయితే ఇక్కడ ప్రాఫిట్ అయింది కనిపిస్తుంది కదా. $26 అయితే ప్రాఫిట్ అయింది. సో ఇప్పుడు ఏం చేసామంటే దీనికి సింపుల్ గా కాపీ చేసుకుంటా గైస్ నేను, ఓకేనా. చూసుకోండి ఇక్కడైతే కాపీ చేసుకున్నా. సో కాపీ చేసుకుని ఏంటంటే క్రోమ్ లకి అయితే వెళ్ళాలన్నట్టు. సో మంచిగా కాపీ చేసుకుంటే ఇక్కడ కాపీ చేసుకున్నా. నేను ఇక్కడ సింపుల్ గా క్రోమ్ లకి అయితే వచ్చేసిన. నేను ఇక్కడ $1 ఇన్ INR అయితే టైప్ చేసుకున్నా. చూడండి 86 రూపీస్ అయితే నడుస్తుంది కదా. సింపుల్ గా దీన్ని అయితే పేస్ట్ చేసేస్తా. చూడండి బ్రో ఇక్కడైతే 2274 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే అయింది బ్రదర్స్, ఓకేనా. జస్ట్ 1-2 minutes లోనే మంచి ప్రాఫిట్ అయింది ఇది, ఓకేనా. 10,000 తోని 2200 ప్రాఫిట్ అంటే చాలా మంచి ప్రాఫిట్ గైస్ ఇదైతే, సరేనా. సో ఇప్పుడు దీనికి బ్రోకరేజ్ కూడా ఎంత తగిలిందో అది కూడా చూసుకుందాం. సింపుల్ గా నేను బ్యాక్ వచ్చేస్తా. నేను ఇక్కడ ట్రేడింగ్ ఫీ లో చూసుకుంటే జస్ట్ గైస్ నాకు ఒకటే ఆర్డర్ కి అయితే తగిలింది 0.96 ఈ విధంగా తగిలింది. కాపీ చేసుకుంటా. ఒకటే ఆర్డర్ కి ఎందుకు తగిలింది అంటే బ్రో మనం 15 minutes లోపు ఎగ్జిట్ అయిపోయినాం అనుకోండి, మనకు ఒక స్కాల్పింగ్ లాగా అయితే వచ్చేస్తుంది అన్నట్టు. దాంట్లో స్కాల్పింగ్ లాగా అయితే వస్తుంది. సో ఒకటే ఆర్డర్ కి అయితే తగులుతుంది అన్నట్టు. సో చూసుకుంటే జస్ట్ 82 రూపీస్ అనేది ఇక్కడైతే నాకు బ్రోకరేజ్ అనేది తగిలింది బ్రో. సో బ్రోకరేజ్ కూడా చాలా మంచిగా చాలా తక్కువ తగిలింది అన్నట్టు, తక్కువనే తగులుతుంది. నేను ఆల్రెడీ బ్రోకరేజ్ కూడా మనము మొత్తం టోటల్ గా ఎట్లా మినిమైజ్ చేసుకోవాలో అది కూడా ఆ వీడియోలో చెప్పిన. సో మళ్ళీ మనం కోర్స్ కూడా లాంచ్ చేస్తాం కదా, దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా. ఓకే, సో ఓవరాల్ గా చూసుకుంటే 2200 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే అయింది బ్రో, అంటే బ్రోకరేజ్ పోగా. సో చాలా మంచి ప్రాఫిట్ అయింది. అండ్ గైస్ మీరు ఇప్పటివరకు డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, ఓపెన్ చేసుకోండి. నా లింక్ తో చేసుకుంటే కొంచెం నాకు కూడా ఒక చిన్న హెల్ప్ చేసినట్టు అయితే ఉంటారు మీరు. లేదంటే మీరు డైరెక్ట్ గా పోయి కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ గా పోతే ఏంటంటే బ్రో సో మీకు ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా చేసుకుంటే మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ కావన్నట్టు, యూపీఐ ఆప్షన్ గానీ అవి ఓపెన్ కావు. నా లింక్ తో చేసుకుంటే ఏంటంటే మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేసినట్టు కూడా ఉంటది. అంటే మీ పైసలు ఏం పోవు చెప్తున్నా, మనకి ఏంటంటే కంపెనీ నుంచి కమిషన్ వస్తుంది కదా బ్రో, అది అన్నట్టు. సో ఇక్కడ కమిషన్ కక్కుర్తి ఏం పడతలే, ముందే చెప్తున్నా. జస్ట్ ఓపెన్ చేసుకోండి నా లింక్ తో, మీరు కూడా నాకు ఒక చిన్న హెల్ప్ చేసినట్టు ఉంటారు. అండ్ మీకు కూడా యూపీఐ ఆప్షన్ చాలా మంచి సపోర్ట్ అనేది దాంట్లో దొరుకుతుంది అన్నట్టు, సరేనా.